సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ గ్రూప్ యాక్షన్. ఫ్రెండ్స్, ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే వేయడం జరిగింది. సో అది 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. సో నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఒకసారి మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. సో తెలిస్తేనే ఆన్సర్ ఇవ్వండి, తెలియకపోతే నేను మీకు కామెంట్ సెక్షన్ అయితే రెస్పాండ్ అయితే అవుతాను. సో గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మనకి ఎవరొకరిని అంటే ఏదో ఒక దేశస్తుని అయితే మన యొక్క గణతంత్ర వేడుకలు లైక్ జనవరి 26న అయితే మనకి ఈ యొక్క రిపబ్లిక్ డే అయితే మనం ఎవరొకరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మనం ఇండోనేషియా అధ్యక్షుని అయితే పిలవడం జరుగుతుంది. సో గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడైన ప్రబోవో సుబియాంతో సో ఇతను మనకు రీసెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇతను హాజరయ్యే అవకాశం అయితే ఉంది. సో గత సంవత్సరం అంటే 2024 జనవరి 26న గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడైన మెక్రాన్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ రైల్వేస్ లైక్ గ్రూప్ డి ఎన్టీపీసీలోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మనకి ప్రశ్నలు అయితే వస్తాయి కాబట్టి గమనించండి. ఇక సెకండ్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే అస్సాం వన్యప్రాణి సంరక్షణ జోన్లో చమురు అన్వేషణకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది అస్సాం ప్రభుత్వం అనేది. సో అస్సాంలోని హొలంగోపార్ గిబ్బస్ వన్యప్రాణి సంరక్షణ జోన్లో చమురు గ్యాస్ అన్వేషణ కోసం డ్రిల్లింగ్ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడం జరిగింది. సో డ్రిల్లింగ్ కోసం వేదాంత గ్రూపునకు చెందిన కెయిన్ ఆయిల్ అండ్ గ్యాస్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ డిసెంబర్ 21 తేదీన ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో మనకి ఎప్పుడు ఆమోదం తెలిపిందని అడగరు. సో కన్సర్న్ మినిస్టర్ ఏంటని అడుగుతారు. అండ్ అలానే సో వన్యప్రాణి సంరక్షణ ఎక్కడైతే జరిగిందో ఆ స్టేట్ పేరు కూడా అడగడం జరుగుతుంది. సో రాబోయే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీ పొల్యూషన్ బోర్డ్ ఎగ్జామ్స్లోని ఈ క్వశ్చన్ అయితే తప్పనిసరిగా అడగచ్చు. సో ఇక మూడో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే అరుదైన బూడిద కోడి ఆయువు తీరుతుంది. కోడి సంబంధించి జీవులు అనేది అంతమైపోతున్నాయంట. సో అదేంటో మనం క్లియర్గా చూద్దాం. సో మనుగడ కోల్పోతున్న గ్రేజ్ అంగిల్ ఫోల్, సో ఇది మనకి సైంటిఫిక్ నేము, ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. కాలక్రమంలో అంతరించిపోతున్న అనేక జీవజాతుల్లో దేశీయ బూడిద రంగు కోడి గ్రేజ్ అంగిల్ ఫోల్ కూడా ఒకటి. సో వీటి మనుగడకు కాపాడేందుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రదర్శనశాలలో ప్రత్యేకంగా పునరుత్పత్తి కేంద్రాన్ని నెలకొన్నప్పటికీ సో పురోగతి కనిపించడం అయితే లేదంట. సో వీటి సంరక్షణకు 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగింది. సో బూడిద కోళ్ళ మనుగడకు శేషాచలం అడవులు అనుకూలంగా ఉన్నాయని గుర్తించి సెంట్రల్ జూ అథారిటీ సిజెస్ఏ ఆధ్వర్యంలో 2014లో తిరుపతి ఎస్వి జూ పార్కులో పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. సో ఇక క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత ఆర్థిక వ్యవస్థలో 2025లో ఎంత వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి ద యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాక్టీస్ 2025 నివేదికలో అంచనా వేసింది. సో దీనికి మనకి ఆన్సర్ అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. సో ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.